రెండు అక్షరాల ప్రయోగం ఇది. భూమి అనే రెండు అక్షరాల పైన పుట్టి, ప్రాణం అనే రెండు అక్షరాల జీవం పోసుకొని, రెండు అక్షరాల అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క అనే బాంధవ్యాలను నడుమ పెరుగుతూ, రెండు అక్షరాల గురువు దగ్గర రెండు అక్షరాల విద్యను నేర్చుకుని, రెండు అక్షరాల డబ్బుని సంపాదించి, రెండు అక్షరాల భార్య, బిడ్డ అనే బంధాలను ఏర్పరచుకొని, రెండు అక్షరాల ప్రేమను పంచుతూ, రెండు అక్షరాల స్నేహం పెంపొందించుకుంటూ, రెండు అక్షరాల బాధని భరిస్తూ, రెండు అక్షరాల కోపమును దూరం చేసుకొని, రెండు అక్షరాలు నేను అనే అహంకారాన్ని మరిచి, రెండు అక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి, రెండు అక్షరాల జాలి దయలను కొండంత పెంచుతూ, రెండు అక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, రెండు అక్షరాల చేదు సంఘటనలను మర్చిపోతూ, రెండు అక్షరాల ముప్పు వచ్చి రెండు అక్షరాల చావు వచ్చే వరకు, రెండు అక్షరాల ముఖం పైన రెండు అక్షరాల నవ్వు ఉంటే, రెండు అక్షరాల స్వర్గం మన అరచేతిలో ఉన్నట్లే. ఈ సత్యాలను తెలుసుకొని జీవించగలిగితే ఉన్నప్పుడైనా పోయాకైనా మన కోసం నలుగురు ఉంటారు. ఈ మాట విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి.